అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్ వచ్చేస్తుంది. సో ఇది మేము నా పెళ్ళికి ముందు దానికంటే 1 month ముందు ప్రీ వెడ్డింగ్కి వెళ్ళామన్నమాట. ఎక్కడికి అంటే కాశ్మీర్కి. ఆల్రెడీ ఆ సాంగ్ చూసిన వాళ్ళందరికీ అయితే తెలిసే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళాము, మాది ఆ సాంగ్ ఏంటి అన్నది. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ అనమాట. చాలా 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 బాగుంటుంది, చూడని వాళ్ళు చూసేయండి. రావా కన్నమ్మ అని ఉంటుంది అనమాట మా సాంగ్. సో మా ఇద్దరు నిక్ నేమ్స్ కన్నమ్మ కన్నమ్మ అని మేము పిలుచుకుంటాము. అలా మేము మా సాంగ్ మేమే రాయించుకున్నాము, మేమే పాడించుకున్నాము. తర్వాత ప్రీ వెడ్డింగ్లో మొత్తం మంచిగా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లాగా, ఒక కవర్ సాంగ్ లాగా చాలా మంచిగా తీర్చుకున్నాం అనమాట. ఖచ్చితంగా చూడండి, మీకు విజువల్ ట్రీట్లా ఉంటుంది సాంగ్ అయితే. సో ఫస్ట్ అయితే బెంగళూరు నుంచి కాశ్మీర్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా జర్నీ అంతా చాలా 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 బాగుంటుంది. ఇందులో కొన్ని రీల్స్ కూడా చూసాము, అవన్నీ కూడా మీరు చూసేయండి. అది సెల్ఫ్లో అల్మారాలు కాదు, సెల్ఫీ ఇది. చేయిపో, ఎవరన్నా ఆపినారు? నేను హాఫ్ అన్ అవర్ అయింది దీన్ని వెతకబట్టి. ఫైనల్లీ ఇంకొక పిక్ పోసినా ఆల్రెడీ. నేను 6 cups ఇచ్చిండేమో అనుకుంటున్నాను. ఓకే ఓకే అయితే 20 days లో 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు బ్రో. మీరు నీలోఫర్ స్వీట్ ఇస్తున్నాను నేను. అది కూడా కాస్ట్లీది, హైదరాబాద్. దగ్గరకు వచ్చినాక అవ్వదు బ్రో. మంచి వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు బ్రో. ప్రేమ రాది. ఏమైతే వచ్చినావు ఫస్ట్ దాంట్లో ఫైనల్ ఒకసారి ఫైనల్ ఒకసారి ఫైనల్ బ్రో. ఇంకా కూడా వీళ్ళు రాకపోతే వీళ్ళు డిలీట్ బ్రో. వచ్చింది కానీ బ్లర్ అవుతుంది బ్రో. చేసుకోవచ్చా?
వీడియో పెట్టి పెట్టగానే మధ్యలో వీళ్ళేంటి ఏంట్రా. అయ్యో రాలేదు. ఫైనల్లీ ల్యాండెడ్ శ్రీనగర్. వెల్కమ్ టు కాశ్మీర్లో దిగ్గానే అబ్బో టెంపరేచర్ మొత్తం డ్రాస్టిక్ చేంజ్ ఉందన్నమాట ఇక్కడ నుంచి అక్కడికి. సో వన్స్ అక్కడికి దిగగానే మేము ఇంకా కొత్త సిమ్ తీసుకోవాలి అనమాట. మనకి అక్కడ ఈ లోకల్ సిమ్స్ వర్క్ అవ్వవు, అక్కడ వాళ్ళు వేరే సిమ్ ఇస్తారు. అది మంత్లీ మనం ఒక 349 369 399 సంథింగ్ అలా పే చేస్తే 1 month ఉంటుంది వ్యాలిడిటీ ఆ సిమ్కి. సో మనకి నెట్వర్క్ కూడా ఇస్తాడు అండ్ కాల్స్ కూడా అన్లిమిటెడ్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఆ సిమ్ తీసుకుంటే మనకి అక్కడ వర్క్ అవుతుంది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత అస్సలు మర్చిపోకండి ఆ సిమ్ని బ్రేక్ చేయండి, ఆ నెంబర్ని అంటే ఇన్వాలిడ్ చేయండి మర్చిపోకండి లాస్ట్లో. సో అక్కడ మేము దిగ్గానే మాకు ఒక సిమ్, మా క్యాప్టెన్ టీం ఉంటారు కదా మా ఫోటోగ్రఫీ టీం, వాళ్ళందరూ ఒక సిమ్ తీసుకున్నారు అనమాట. సో దట్ మా అందరికీ కమ్యూనికేషన్ అంతా ఈజీగా ఉండడానికి. వెళ్ళిన తర్వాత మేము ముందే టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాము. ఒక హోటల్ అక్కడ ఎక్కడ స్టే ఉండాలి, మా ప్లాన్ ఏంటి, ఎన్ని డేస్ ట్రిప్ మొత్తం క్లియర్ కట్గా మేము ప్లాన్ చేసుకున్నాము. సో వెళ్ళగానే ఫస్ట్ ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిపోయామంట. హోటల్ అయితే చాలా బాగుంది, బట్ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే హీటర్స్ అనమాట. ఆ చలికి తట్టుకునేంత హీటర్స్ అక్కడ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, 1-2 ఉంటాయి కానీ బట్ అదంత బేర్ చేయలేము మనం. సో వన్స్ వెళ్ళగానే ఇంకొక ప్రాబ్లం ఫుడ్. శ్రీనగర్ రీచ్ అయిపోయాము, బట్ అన్ఫార్చునేట్లీ శ్రీనాథ్ ఒక బ్యాగ్ మిస్ అయిపోయింది. ఆ బ్యాగ్ నెక్స్ట్ డే వస్తుంది మనకి. ఇప్పుడు అరౌండ్ 4 o'clock అవుతుంది అండ్ 6th కల్లా మనం ఒక షూట్ పెట్టుకున్నాం. ఐ విల్ కంటిన్యూ. ఇంకా చెక్ ఇన్ అయ్యాక ఐ విల్ కంటిన్యూ. ఫుడ్ అసలు నాకైతే ఏం నచ్చలేదు. కొంచెం అక్కడ బై గాడ్ గ్రేస్ మా హోటల్కి పక్కన ఒక చిన్నది రెస్టారెంట్ ఉందన్నమాట. ఒక యంగ్ అబ్బాయి స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా డిఫరెంట్ శాండ్విచ్ కానీ ఇలాంటివన్నీ ట్రై చేస్తుండే అనమాట. కొత్త కదా, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుండే. మన టేస్ట్కి తగ్గట్టు చేశాడు, చాలా బాగా అనిపించింది. సో ఎవరికైనా హోటల్ డీటెయిల్స్ కానీ అలాంటివి ఏవైనా కాశ్మీర్లో మేము వెళ్ళిన ప్లేసెస్ కానీ, మేమున్న స్టే కానీ, ఆర్ మేము చూస్ చేసుకున్న క్యాబ్స్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్లో అడగండి, నేను మీకు మెన్షన్ చేస్తాను. సో ఎగ్జైటెడ్, నర్వస్, అంటే కొట్టుకున్నాయి. అండ్ టైం 8 o'clock అవుతుంది. వెరీ మచ్ నర్వస్. ఫస్ట్ అయితే కొన్ని ప్రోడక్ట్స్ కావాలని షాప్కి వెళ్తాను. అసలు చాలా బాగుంది ప్లేస్ అయితే. బట్ షూట్ ఉన్న హడావిడిలో నేను ఇంకా అంత నీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు కానీ, బట్ షాపింగ్ కానీ అదంతా క్రేజీ ఉంటుంది. అండ్ కాశ్మీర్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పేది ఒకటే, ఇక్కడ నుంచి ఏం బట్టలు తీసుకెళ్ళకండి. అక్కడ మంచి క్లోత్స్ మంచి క్వాలిటీ ఉంటాయి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి. 200-300కి మనకి మంచి కుర్తాస్ దొరుకుతాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. అవి కానీ స్ట్రక్స్ కానీ ఆర్ ఏదైనా కానీ మనకి యాక్సెసరీస్ కానీ అవన్నీ మంచి ప్రైజింగ్లో దొరుకుతాయి అనమాట. లాంగ్ కోట్స్ కూడా మీకు ఆన్ అన్ యావరేజ్ 500 to 600 అలా ఆ ప్రైస్కి దొరుకుతాయి. ఇప్పుడు నేను ఈ షాప్ వెళ్ళాను కదా, ఇది మన షూట్ కోసం లాంగ్ కుర్తాస్ తీసుకుందామని వెళ్ళాను. అంటే ఆ కాశ్మీరీ అమ్మాయి లాగా ఉండాలి అనమాట. సో ఈ కుర్తా నాకు జస్ట్ 400 or 500 పడ్డది. ఆ క్లాత్ కూడా ఆ వూల్ అనమాట, అక్కడ టెంపరేచర్కి సెట్ అయ్యేలాగా ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్లారనుకోండి వేస్ట్. ఈ మెటీరియల్ క్లాత్స్ మన సైడ్ దొరకవు, అక్కడైతేనే దొరుకుతాయి. అండ్ అక్కడ క్వాలిటీ నిజంగా బాగుంది. సో అక్కడ కొన్ని కుర్తాస్, ఇంకా కొన్ని ఏవో స్వెటర్స్ అలాంటివన్నీ తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ అంటే ఇంకొంచెం ముందుకే ఇంకొంచెం షాపింగ్ స్ట్రీట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. మీరు వెళ్ళే కొద్దీ ఇలా షాల్స్ కానీ ఈ రగ్స్ కానీ అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ చూసుకొని తీసుకోండి. ఒకరైతే 500 చెప్తారు, ఒకరు సేమ్ క్వాలిటీయే 200 అంటారు. సో ప్రైస్ కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా మంచి ప్రైజింగ్స్లో తీసుకుంటారు. అండ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది. స్ట్రక్స్ కానీ అవన్నీ కూడా ఈ పైన వేసుకుంటారు కదా, అది ఏమంటారు సల్వార్, అవి కూడా అన్నీ చాలా బాగుంటాయి. బట్ ప్రైసెస్ బార్గెన్ చేయండి. ఈ ఏమంటారు హ్యాండ్ గ్లౌజెస్ కానీ ఇవన్నీ ఇక్కడే తక్కువ ప్రైస్, అక్కడ నుంచి తెచ్చుకుంటే వేస్ట్. మేము అన్నీ తెచ్చుకున్నాము బట్ అవైతే ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే ఆ టెంపరేచర్కి ఇక్కడ అవి సెట్ కావట్లేదు.
సో ఇక్కడ తీసుకుంటేనే మీకు మంచి ప్రైస్. అవి ఎంత హ్యాండ్ గ్లౌస్ అరౌండ్ 200-250 ఉంటాయి. అదే సేమ్ క్వాలిటీ సేమ్ మన దగ్గర 1000+ ఉంటుంది అనమాట. అండ్ మంచి ప్లేస్ యాక్చువల్లీ కాశ్మీర్ చూడాలే కానీ అసలు క్రేజీ ఉంటుంది, మంచి వైబ్ ఉంటుంది. అక్కడ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే మనం టూరిస్టులు వెళ్తుంటే రీసెంట్ సర్కమ్స్టాన్సెస్ ఏదైనా ఉండొచ్చు కానీ ఎక్కువ వెళ్ళారనమాట అక్కడికి. సో దానివల్ల వాళ్ళు టూరిస్ట్ ఎవరు వెళ్ళినా సరే చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటున్నారు, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, బాగా చెప్తున్నారు ఇక్కడ ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయండి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో మేము స్ట్రీట్ షాపింగ్ అయితే బాగానే చేసాం. అంటే షూట్కి తగ్గట్టు అంతా బాగా చేసాం. నేను, శ్రీనాథ్, అమ్మ, అత్తమ్మ నలుగురం వెళ్ళామన్నమాట మన సైడ్ నుంచి. అండ్ క్యాప్టెన్ టీం వాళ్ళు అరౌండ్ 6 మెంబర్స్ దాకా 5 మెంబర్స్ వచ్చారు వాళ్ళు. సో క్యాప్టెన్ టీమ్ వెరీ ఫ్రెండ్లీ. అసలు మాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ వాళ్ళే ఉన్నారనమాట. అంత అవుట్పుట్ రావడానికి మెయిన్ రీజన్ అయితే వాళ్ళే. నేను సాంగ్ సెలెక్ట్ చేయడం, సాంగ్ చెప్పడం ఇక్కడ వరకు నాదైతే దాన్ని ఒక స్టోరీ లాగా తీసుకెళ్ళింది మాత్రం క్యాప్టెనే. డెఫినెట్లీ మీరు ఆ క్యాప్టెన్ వాళ్ళని అంటే అలాట్ చేసుకోండి, ప్రైజెస్ అవన్నీ మీరు మాట్లాడుకోండి ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ వర్త్ ద ప్రైస్. జనరల్గా నడుచుకుంటూ వెళ్తుంటారు, వాళ్ళు క్లిప్ తీసేసి ఉంటారు. ఆ క్లిప్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చి ఉంటుందో, ఆన్ స్క్రీన్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు. సో అలా ఎట్లా చెప్పు నీ ఎక్స్పీరియన్స్. మిక్స్డ్ ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది లేదు అనకుండా ఉన్నట్టు వాటర్తో చేసినట్టు. బట్ నాకు నచ్చింది. వెదర్కి ఇట్స్ గుడ్. అంటే మీకు ఎట్లా చెప్పరా? వన్ వర్డ్ ఆన్సర్ సారీ. Very good taste. యా You can eat like no problem. ఆంటీ కూడా అడిగింది, ఆంటీకి టేస్ట్ చేయమని. Up to you. బనలా ఉంది. మొత్తం చదివిన ఇంకా దానికి డస్ట్బిన్ వేయాలి ఫ్రెండ్స్. లేదు నన్ను డస్ట్బిన్ వేస్తారు ఫ్రెండ్స్. బిస్కెట్ ఎట్లుంది చెప్పలేదు. నాకు యాక్చువల్లీ టీ కంటే బిస్కెట్ బాగుంది. టేస్ట్ చేస్తారా మీరు? చేశాను. నైట్ లైఫ్ శ్రీనగర్ నైట్ లైఫ్ అని చెప్పచ్చు. ఇట్ వాస్ గుడ్. అండ్ ఫ్రీజింగ్ మాత్రం మామూలుగా లేదు. రాచిపోతుంది. ఇంకాసేపు అయితే గడ్డగట్టెలా ఉన్నాం, మాటలు కూడా వస్తలేవు ఇంకాసేపు అయితే. నైట్ వ్యూ ఆఫ్ కాశ్మీర్ ఇదైతే. సో చాలా బాగుంటుంది. బట్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ గోయింగ్. సో ఏం కొంచెం అనిపించినా మీకు పోలీస్ వాళ్ళు చాలా చాలా దగ్గరలోనే ఉంటారు. సో వాళ్ళకి ఏం అనిపిస్తున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది అని చెప్పండి. అండ్ డోంట్ వరీ. ఓకే ఐ సీ యూ. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కొంచెం కాశ్మీర్ అందాలని కూడా మీకు చూపిస్తానులేండి. యా. అండ్ నెక్స్ట్ ఇన్ డీటెయిల్ నేను ఏ ప్లేసెస్కి వెళ్ళాను, ఎప్పుడెప్పుడు వెళ్ళాను అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో దట్ ఎవరైనా కాశ్మీర్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. సో దట్ యూ కెన్ ప్లాన్. సీజన్ అప్పుడు కూడా, ఇది అన్ సీజన్ వెళ్ళాము బట్ యా స్టిల్ ఇట్స్ గుడ్. Bye guys, see you in my next vlog. Take care, enjoy. ఎప్పుడు చెప్తున్నట్టు no matter what, give you 100% and aim for your goal. Stay tuned, more exciting vlogs are coming.